రైట్. మనతో పాటు మరి ఇందాక వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాము. మరి మేడం స్వప్న గారు ఉన్నారు. ఆ రోజు మరి మేడం ఉన్నందుకే ఆయన బతుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయనని కొట్టేటప్పుడు మేడమే బాగా ప్రొటెక్ట్ చేసి ఆయన మీద పడిపోయి ఆయనకి రక్షణ కలిగించారు. మరి ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్న మళ్ళీ మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ జనాలకి చాలా అవాస్తవాలు తెలుసు. వాస్తవం ఏంటో ఆవిడ నోట్ల నుంచి మనం విందాము. నమస్తే మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కాదు, కానీ అంటే చాలా మందికి ఏమైందంటే కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఏం జరిగిందనేది. ఆ రోజు అసలు వాళ్ళు గొడవ అయిపోయి ఎందుకు రావాల్సి వచ్చింది మళ్ళీ మేడం? మీరు ఉన్నారు ఆ రోజు ఇంట్లో? ఇంట్లోనే ఉన్నానండి. మా హస్బెండ్ ఎలక్షన్ డ్యూటీ మీద నెక్స్ట్ డే హాలిడే ఉంది కదా, ఆయన రెస్ట్ తీసుకున్నారు. పొద్దంతా రెస్ట్ తీసుకున్నారు. ఈవినింగ్ 6:30కి అట్లా దాన్ని వాకింగ్ తీసుకెళ్లారు. పక్కన చూస్తే వాళ్ళు ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. నాకు ఎందుకో డౌట్ అనిపించింది. వాళ్ళు సీరియస్గా చూస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. పైనుంచి మా హస్బెండ్కి అదే ఇంటిమేట్ చేశాను, ఎందుకో చూస్తున్నారు అది ఇదని. అంటే అసలు వెళ్ళేటప్పుడే చెప్పాను నేను, అంటే అట్లా భయపడితే ఇట్లా వాళ్ళు ఎందుకున్నారు అది ఇదని అనుకుంటూ వెళ్ళిపోయినారు వాళ్ళని. కిందికి వెళ్ళి చెప్తున్నా వాళ్ళ బ్రదర్కి కాల్ చేశారు. తను కాల్ చేసి వితిన్ సెకండ్స్లోనే ఆయన మీద వెనక నుంచి ముగ్గురు వచ్చేసిండ్రు, అటాక్ చేసేసాను. ఇంకా ఇటు నుంచి అటు నుంచి నేను అరుస్తూనే ఉన్నా, వాళ్ళు వస్తున్నారు నేను అరుస్తున్నా, ఆయనకు వినిపించలేదు. అసలు కిందికి వెళ్ళే లోపల కింద పడేసి కొట్టేసినారు మొత్తానికి. మీద పడిపోతున్నా అంటే ఇద్దరిని చంపేయాలి అన్నంత కసిలో ఉన్నారు వాళ్ళు. మేమైతే షాక్లోనే ఉండిపోయినాం. అంటే చిన్న ఇష్యూకి ఇంత పెద్దగా. మీకు ఇదివరకు ఏమైనా అంటే లైక్ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే అది మనసులో పెట్టేసుకొని కొడతారు కదా మేడం, అట్లా ఇదివరకు ఏమైనా మీ ఇద్దరు మధ్య అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మధ్యకి ఏమైనా జరిగినాయా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయడం, మీ మీద ఘర్షణ జరగడం కానీ? 1 వీక్ బిఫోర్ అయిందండి. కాకపోతే చిన్నగా ఇప్పుడు ఇంటి దగ్గర అయితే మాట ఈ మా బ్లూ విషయంలోనే వాడు బయటికి ఆయన ఓట్ వేయడానికి వెళ్తున్నాడు. 1 వీక్ బిఫోర్ కూడా ఓట్ వేయడానికి వెళ్తుంటే ఆయన వెనకాల పరిగెట్టి వెళ్ళింది. కిందికి వెళ్ళిపోతుంది, తను వెళ్ళిపోగానే ఆయన గేట్ వేసేస్తాడు. మళ్ళీ ఏంటంటే మా పాపది స్కూటీ అదే కలర్లో ఉంటుంది. సో స్కూటీ మీద ఆయన రావడంతో ఏమనుకున్నదంటే మా పాపే వచ్చింది అనుకొని స్కూటీ వెనకాల వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసే లోపల మా హస్బెండ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఏం జరిగిందో నేను చూడలేదు అసలు. పైన లోపల ఉన్నా, బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరు కాలర్స్ పట్టుకుంటున్నారు. మా బాబును కొట్టబోయిండ్రు. నేను పైకి లాది చిన్న ఇష్యూ అని నేను కిందికి పరిగెట్టుకుంటూ వెళ్ళే లోపలే అసలు బాబుని వీపు మీద మా బాబు విడిపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య కొట్టడం జరిగింది. మా బాబుని నేను కొడుతున్నందుకు నాకు చాలా బాధేసి నేను లాగితే నా చెంప మీద ఒకటి బాగా చేసింది, గట్టిగా కొట్టారు. తర్వాత నేను టీషర్ట్ పట్టుకొని గుంజాను, ఆమె నైటీ పట్టుకొని గుంజేసింది. బయటికి లాగాను. మగవాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కదా, ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళడం మధ్యలోకి అని నేను లాగాను. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది ఆమె, చాలా వల్గర్గా తిట్టింది. దీంతో నేను వదిలేసే మనకెందుకు, మనం స్టేషన్కి వెళ్ళిపోదాం పదా అని మా హస్బెండ్ని తీసుకొని రావడం జరిగింది. అంటే మన ఫ్రాక్చర్ అయిపోయిందా ఏంటి జరిగింది? మీ బోన్స్ అన్నీ మొత్తం ఇరిగిపోయినాయండి. లోపల మొత్తం డిస్లొకేట్ అయినాయంట. సర్జరీ చేశారండి నాకు. ఇదంతా సర్జరీ. మొత్తం కర్రలతోనే కొట్టేశారు మమ్మల్ని? కర్రలతోనే. సార్ని కొడుతుంటే మీరు పైన పడినారని సార్ చెప్తున్నారు. ఆయన కొడుతుంటే నేను ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళు ఆగట్లేదు. తల మీద తగిలి ఆయనకి ఏమైపోతుందో అని మొత్తం మీద పడిపోతే వాళ్ళు ఇంకా ఇద్దరం బతకకూడదు అని మొత్తం కొడుతూనే ఉన్నారు. చివరిగా మీకు ఏంటి లైక్ అంటే స్టేషన్కి అయితే ఇప్పుడు కస్టడీలో చెప్పారని ఉన్నారని మీ బాబు చెప్పడం జరుగుతుంది. సో చివరిగా ఏం న్యాయం కోరుతున్నారు మీరు ప్రభుత్వానికి? లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మాకు ఎప్పుడు కాలేదండి. మేము వీళ్ళు ఉండబట్టి ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు కూడా 50 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు అసలు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు గొడవలు జరగలేదు. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎప్పుడు జరగలేదు. ఇది జరగడం ఫస్ట్ టైం నాకు. అందే ఈ రోజు ఇది జరిగింది. వాళ్ళు వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. ఈ రోజు ఇది జరిగిందంటే రేపు ఇంకొకటి కూడా జరగచ్చు. ఈ రోజు నాకు అయింది, నాలాంటి ఆడవాళ్ళకు కూడా మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి రావద్దు. నేను ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నా మా బస్తీ వాళ్ళని కూడా, నెక్స్ట్ పోలీస్ శాఖ వాళ్ళని కూడా నేను అదే అడుగుతున్నా. పిల్లలు బయట తిరుగుతారు, కాలేజ్కి వెళ్తారు. నాకు తల్లిగా నాకు భయం ఉంటుంది కదా, నాకు అది ప్రొటెక్ట్ కావాలి అని అడుగుతున్నా. ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. మెయిన్ నాకు ఏంటంటే ఇక్కడ తిరుగుతుంటే ఇంటికి రావాలన్న చూడాలన్న భయం వేస్తుంది మాకు. మా బస్తీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాము, మీరు టెన్షన్ పడకండి అని వాళ్ళు కూడా చెప్పారు. మా మీడియా వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. కొంచెం మీరు మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకొని తొందరగా రికవర్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం.